సందేహము కలిగే నాకు స్వామి కరుణ. స్వామి ఈ పాదములకి ఏ వందనములు. వచ్చిన పరిహమగాని వరుసత తెలుపు అమ్మకు దేవత నీవు ఇటకు చాలా చింతకంతులై వచ్చినావు. కారణము తెలుపు కలే. వందనములు దేవా నీకు చేసెదను సేవా. ఎంతో మంది కృషులను పంపుతున్నాను. కల్లు నల్ల మందు సరాయి కనముగ కలుపుచులో. కళ్ళు నల్ల మందు సారాయి మత్తు పదార్థములు సేవించి పెద్దలనగా పిల్లలనగా కూడి బాధించుతున్నాడు దేవా.
అతులు గోడేటి మనుషుల మాయ నరుకుటాడు అతులు గోడేటి మనుషుల మాయ నరుకుటాడు మాయ బ్రహ్మనై లోకమిలోనికి మళ్ళీ వచ్చనాడు అమ్మ భూదేవత స్వామి మత్తు పదార్థాలు తాగే ప్రజలను శిక్షించుటకు వారులను అన్యాయపు నడకలు నడిచే వారి నేను జన్మించి వారులను వశించగలను చింత చేయకు వాయి వరుస తప్పి సత్తగలిపెదరో. వాయి వరుస తప్పి రతులను మనసత్తగలిపెదరో. నలు వనకలు మాట పిల్లలని వేదములెనకటో. ఈ భూదేవత ఎన్నో చెప్పాలంటే పాపకార్యములు చేస్తున్నారు దేవా. కనుక దుర్గ నంబి నేను కాలిని జోలించో కనుక దుర్గ నంబి నేను కాలిని జోలించో వరుస తప్పి సది సలిపిన వారుల వదిలించు మరచో అమ్మ భూదేవత నీవే మాత్రము భయపడకుము కనుక దుర్గని పంపట్టేసి మహాకాళి తోరియగలను వారిద్దరూ శక్తి రూపము దాల్చి అతి సల్పిన వారులను వధించగలరు ఇక పోయిరము తల్లి స్వామి ఏమని చెప్పాలను నా నోరు రాగలిగినది. ఇది ఒక్కటి వినుము. ఓ విష్ణుదేవుడా ఓపికతో నీవు కలికాల దుష్కర్మములను వినుడి. మానవులందరూ దానవాతది చేయు చుంటిరి పనులు చేయగొచ్చిరిపుడు. మానవులందరూ దరవేచులై పుట్టి పాపాలమునరింప పాలుపడిరి. హిందువులందరినీ హింసించుటయగాక గుడి గోపురంగులు గుల్చిరకట. ప్రతిమలను పెకలించి బంగారమునే గాక నవరత్న ప్రతిమల కొని పోయిరకట. గులలో పలచేరి గోవులను వధించి బ్రాహ్మణులను బట్టి పరిభవించిరకట. పతివ్రతలను బట్టి పలు విధంబుల మానభంగములు చేసియు వదిలిరకట. మధుర పానంబులు మరి మరి తాగుచు గోమాంసంబులు తిన గోరిరకట. యజ్ఞములు చేయజూచిన లగ్నమందు కల్లు రక్తంబు పోసియు కలుషమతులు. యజ్ఞదాతల కొట్టి పంపిరకట సాధు పుంగవుల బట్టి చంపిరకట. బాటసారుల బంధించి వారి జనము ఉల్లగొట్టి రక్తములు దాచిరకట. చెప్పరానట్టి వంటి గాయములు చేయువారు అందుకే నేను ఇటు అరుదించినాను దేవా. స్వామి అమ్మ భూదేవత ఇది సత్యం అంటారా? సత్యము అడుగంటే సత్యము ఎంతాయే. సత్యము అడుగంటే సత్యము ఎంతాయే. సత్యము అడుగంటే సత్యము ఎంతాయే. సత్యము అడుగంటే సత్యము ఎంతాయే. పూజలు వదిలి శూద్రుడా
అజ్ఞమార్గము జ్ఞానులను జ్ఞమార్గము కలుగజేయుటకు సత్యవంతులను పరిమార్చుటకు శంకరుడు ఆనందభైర యోగి నామమున జన్మించి దుష్టులను శిక్షించగలడు. ఇక పోయిరమ్ము తల్లి. ధనవంతులు గలరు పృథివిలో ధనమదానిలయ్యా. ధనవంతులు గలరు పృథివిలో ధనమదానులయ్యా. నూటి పొంగడు జ్ఞానులుండిన ఇందిందురు వాణ్ణి. నూటి పొంగడు జ్ఞానులుండిన ఇందిందురు వాణ్ణి. ఈ లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు స్వామి. వాళ్ళందరూ ధనం అనే మదం చేత గుడివారై ప్రవర్తిస్తున్నారు స్వామి. అందులో ఒక్కడు మంచివాడున్నా వాడిని ఎన్నో విధములుగా బాధ పెట్టుచున్నాడు దేవా. ధనము కోల్పుటాకు నేను దేవరు చిలపిలిచే. ధనము కోల్పుటాకు నేను దేవరు చిలపిలిచే. వానర మగముల గుంపులు చేసి మదనకు జోడించు. అమ్మా పుణ్యవత, ధనవంతులను ధనము కోల్పుటకు ఎంతో మంది కృషులను పంపుతున్నారు. ఇంకా పోయిరమ్ము తల్లి. కొందరు గలరయ్యా భక్తులు కోరిక తోడుకను. 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 హరికి చేరుటకు దారి తెలియక హరియని మొదలిడిని. 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 తల్లి పుణ్యవత, కొందరు నీ భక్తులు నీ దారి తెలియక ఎంతో పొరబెట్టుకుంటున్నారు దేవా. సత్యమంతులకు మార్గము సర్వము చూపుటకు. సత్యమంతులకు మార్గము సర్వము చూపుటకు. అన్నంజయ నామము తోడుగా అధిక వంద్య బ్రహ్మ. అన్ని పూర్యవత, అజ్ఞానులను జ్ఞానమార్గము జ్ఞానవంతులను మార్చుటకు బ్రహ్మ అన్నంజయ అవతారము దాల్చి అజ్ఞానులను జ్ఞానమార్గము చేయగలడు. రాక్షస కులమందు నేచులు గలరయ్యా. రాక్షస కులమందు పుట్టిన నేచులు గలరయ్యా. పాపమనక పసి బాలుర పట్టి పట్టి సంగరారు. పాపమనక పసి బాలుర పట్టి పట్టి సంగరారు.
గుర్తించకు వీర భోగ వసంతరాయుడన జన్మించి దుష్టులను శిక్షించగలను. ఇక పోయిరమ్మ తల్లి. ఎట్లు చేసినాను నీ దయ ఇకనే మోయగను. ఎట్లు చేసినాను నీ దయ ఇకనే మోయగను. ఆగదునా మది ఒక్క గడి అయినను ఆపలేను దేవా. ఆగదునా మది ఒక్క గడి అయినను ఆపలేను దేవా. ఎట్లు చేసిన నాయక నీదయనే నా మది ఒక్క క్షణం కూడా ఆగుతున్నది స్వామి. ఇంతవరకు తల్లి నీవు దీర్ఘముగా పొందు. ఇంతవరకు తల్లి నీవు దీర్ఘముగా పొందు. కందు మీరిన దుష్టుల వంటి పుణ్యము తీర్చగదు. అమ్మ సూర్యవత, నువ్వే మాత్రము చింత చేయకము, వెళ్ళిపోము. నేను కొన్ని దినములు జన్మించి నీ కష్టములు నెరవేర్వగలను. ఇక పోయిరమ్మ తల్లి. ఇలలో పల్ల వెలయు ఊరిపురంబులలో. ఇలలో పల్ల వెలయు ఊరిపురంబులలో. వెలసిన వెంకటరమణుడ పోయెద వందనము దేవా. వెలసిన వెంకటరమణుడ పోయెద వందనము దేవా. స్వామి, ఇక ఈ పాదములకి ఇదే వందనములు. నేను వెళ్ళి వచ్చేదను కాక. దేవి చల్లగా వర్ధిల్లుము. వీరము. మూడు యుగములను మనము సముదాయగను. మూడు యుగములను మనము ముదముదలగను. అప్పుడు కొన్ని పనులు చేయ అవతారమెత్తి మనము. ఓ బ్రహ్మశంకరులారా, ధర్మ సంస్థానమి సంభవే వివేకి అన్యాయపు ఇష్టపాలన ఓర్చుటకు మన కర్తవ్యము. కూర్చే చేసే వ్యాపారమును అవతారము ఎత్తవలసి, ఇప్పుడు ఈ కలియుగంలో అవతారము ఎత్తవలసి ఉన్నది. ఏమి కారణంబో తెలియని ఎరుగెందుము ముందో. ఏమి కారణంబో ఆల్మనప్పున నీరైపోయెను తెలుగు దేవముందో. ఆల్మనప్పున నీరైపోయెను తెలుగు దేవముందో. మహాశంకర, కలియుగములోన పాపము ఘనముగాయనాలే. కలియుగములోన పాపము ఘనముగాయనాలే. ఉపచారని పూజ వాత
జరుగుతున్నామని భూదేవత మొరపెట్టుకున్నది. విష్ణుదేవ వినుమా పృథ్వీకి దృష్టిదొందినాడు. పృథ్వీకి దృష్టిదొందినాడు. కష్టము వచ్చను భూదేవ తను దృష్టి జననాడు. కష్టము వచ్చను భూదేవ తను దృష్టి జననాడు. విష్ణుదేవా బ్రహ్మదేవా పృథ్వీకి చూడగా భూదేవాలకు రాంధ్రాలు కష్టాలు వచ్చి ఉన్నాయి. అందుకొరకే మనము పృథివీకి నరగవలను వినుమా. అందుకొరకే మనము పృథివీకి నరగవలను వినుమా. దేవరూపము వదిలి తన రూపమెత్తవలను. బ్రహ్మశంకరారా భూదేవత కష్టములు తొలగించుటకు మనము ఈ కలియుగంలో అవతారం ఎత్తవలసి ఉన్నది. అడిగినా ఫోన్ చేయి కావాలి. టెన్షన్ ఏం తీసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిందని జ్యోతి ఇది అయిపోయింది. ఫోటోలు అన్నకి వీడియోలకి కట్ చేసి ఫోటో తీసుకోవచ్చా. అట్లనా అట్లనా ఫోటో కొంతమంది వేరే మంది ఇప్పుడు వీడియో తీసుకుంటారు తీసుకుని ఫోటో పెడతారు. వీడియో అయితే సెట్ చేసుకోవాలి. అది ఇప్పుడు మరి తీసుకురా ఇది నేను చూస్తాను. ఏమన్నా ఉందా ఏమన్నా ఏముండదు. ఇది ఇప్పుడు ఏమైపోతుంది. నీవు అతనికి అల్పవరములు ఇచ్చితివి. అతడు సాధులను గురువులను దేవతలను బాధించడగా అందరూ విష్ణువును ప్రార్థింపగా విష్ణువు అవతారం దాల్చి వారిని వహించను. అది కాక ఇటు వినుము. ఆదూర నాయకుడా అరణ్య రక్షకుడా భూదేవి బోధించు బుద్ధితోడా క్షేత్రదా బట్టి చిరిచాపకైవడి చితయో రాక్షసుని చిక్కబొట్టి దేవనాథుని తోడ దేవతల వల్లి నిలబొమ్మల బట్టి బోధ చేయమా భూదేవి
ఎన్నో చిక్కులు తెచ్చి ఉన్నావు. ముందు నువ్వానేనా? ఈ బ్రహ్మాశంకరులారా ఆగుడి ఆగుడి. జరిగిన కార్యములు మీరు ఎరిగిన వారుగా, జరిగిన కార్యములు మీరు ఎరిగిన వారుగా, అయిన కార్యము చిత్తును వేల పైనము కావలను. బ్రహ్మాశంకరారా, ఈ సంగతి అంతయు ఇంతకు ముందే ఎరిగి ఇచ్చివి కదా. ఈ వాదుముని ముందు జరిగే విషయములు నడపండి. మనము అవతారము ఎత్తవలసి ఉన్నది. ఏమందరు? పొగరపడబోకు శంకరతో చెప్పరాను. తొందరపడబోకు శంకరతో చెప్పరాను. తిరువురుగా మీ ఆస్థానములో ఇప్పుడే చెప్పరాను. శంకరా, తొందరపడి లాభము లేదు. ఎక్కడ ఏగే సంగతి నాకు తెలుసు. ఏమందు బ్రహ్మదేవా? పంచి చెప్పరయ్యా అతనము లేనయ్యా. పంచి చెప్పరయ్యా జ్ఞానం లేవయ్యా. పంచి చెప్పరయ్యా అతనము లేనయ్యా. పంచి చెప్పరయ్యా జ్ఞానం లేవయ్యా. అజితముగా శ్రీ వెంకటరమణుడు మించిన దేవయ్యా. అజితముగా శ్రీ వెంకటరమణుడు మించిన దేవయ్యా. దేవా, బ్రహ్మదేవా, ఎవరో ఎక్కడెక్కడ జన్మించాలో తెలుపు దేవా. బ్రహ్మాశంకరులారా, వినవయ్య బ్రహ్మన విలపంబు ఒకటి. దక్షిణాది జగతు నీవు ధరనేగి మాయ మేతకు నీవు జన్మించి అన్నంజే పేరు గాంచి సాధు రూపములో తిరగవలను. బ్రహ్మదేవ, బ్రహ్మ నీవు దక్షిణాదేశంలో మాయమే అనే మాత కలదు. ఆ మాతకు నీవు జన్మించి దుర్మార్గులను నీతి మార్గము బోధించుము, సాధులను రక్షింపుము. శంకర, ఈ ఆస్థానము తెలుపుతున్నాను వినుము. వినవయ్య శంకర వినపంబు ఒకటి. దక్షిణ వినవయ్య శంకర వినపంబు ఒకటి. కాశీ దేశములోన వాసికెక్కిన గనుడు విజయసింగ్ అనే మహారాజు గలడు. తిరుపతి తిలక మామ నేడు. వారిద్దరికి నీవు వరుసగా జన్మించి ఆనందపైరే ఆ యోగినంబు అమ్మున వేలవలను మంచి పాలనంబు. శంకర, నీవు కాశీ దేశములు విజయసింగ్ అనే మహారాజు గలడు. అతని భార్య తిలకమామ అనే భార్య భర్తలు నీవు జన్మించి
ఆనందమైన యోగి నామమున రాజము ధర్మపాలన చేయము. అమ్మా శంకర్లారా, అసల్యమైన త్రిలింగమన దేశమందు నేను బ్రహ్మాండపురమనే గ్రామబంధు హరిపూర్ణచారి విశ్వ బ్రహ్మణుడు అతని భార్య ప్రకృత మామగలదు అచలకు జన్మించి అవని అందు నేను నందికొండ అనే గ్రామమందు ఈరభోగచారి అంటూ పేరు కలిగినంత ప్రీతినప్పు పాపాగ్ని పటమందు పరమ పావనుడైన విష్ణు బ్రాహ్మణుడ పాలకుడనై సత్యమంతుడై జగమేలే అవని అందులేను ఇల్ల వీర పాప మామ ప్రతివత గరశీల ఆమె అందు జన్మించి వీరయ్య వీరప్పయ్య వీర బ్రహ్మము నామము తోడు అవని అందు. ఓ ఈ బ్రహ్మాశంకర్లారా, బ్రహ్మాండపురం అనే గ్రామంలో పరిపూర్ణాచారి ప్రకృతమాంబ భార్య భర్తలు వారులకు మహాభక్తులు వారులు నేను జన్మించి నా పేరు వీరయ్య వీరప్పయ్య వీరబ్రహ్మము అని 3 నామములు జన్మించి భూదేవత కత్యములు తొలగించగలను. ఇక వెళ్ళిరండి. బ్రహ్మశంకరుడు నరరూపము దాల్చి భూభారము చెందదము. మరి మీరు కూడా అవతారము ఎంత వయసు ఉన్నది తప్పదు కదా.
వెలకు మల్లాపురము ప్రేముగా ఓ ముదటే జ్ఞానేశ్వరి గ్రామములో విశ్వబ్రహ్మణుడుకు శివకోటయ్య ప్రకృతమాంబ అనే భార్య భర్తలు రమరాంబ శివకోటయ్య భార్య భర్తలు మహాభక్తులు. వారులకు సంతానము లేదు కనుక నీవు వారికి జన్మించి గోవిందమ్మ నామమున పొందుము. పిమ్మట అచటకు రాగలను, నిన్ను వివాహము అడగలను.
తల్లి